ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో సోయా పండించిన రైతులు బాటపట్టారు. వినూత్న రీతిలో సోయా రైతులు నిరసన వ్యక్తం చేశారు. బేలా మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా బస్తాలపై మోకాలపై కూర్చుండి చేతులతో చెవులను పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తాము సోయా పంట పండించి చాలా పెద్ద తప్పు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతుగా పంటలను పండించడమే రైతుల తప్పిదమా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నెల రోజులుగా సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దశలవారీ ఆందోళన చేస్తున్నామని ఇప్పటికే బేలా మండల కేంద్రంలో ఆదిలాబాద్ మహారాష్ట్ర జాతీయ రహదారిపై రాస్తా రోకో ధర్నా చేపట్టామని, అలాగే బేలా మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ తలపెట్టినాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా అర్ధాంతరంగా సోయా పంట కొనుగోలు నిలిపివేసిన అధికారులు కొనుగోలు చేసిన సోయా పంటను సైతం తిరిగి పంపించడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సోయా కొనుగోలును వెంటనే ప్రారంభించాలని, తిప్పి పంపిన సోయా పంటను వెనక్కు తీసుకొని వెంటనే సోయా పంటకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని సందర్భంగా సోయా రైతులు డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన సంస్కరణలతో అలాగే నీతి నిజాయితీతో నిరంతర పర్యవేక్షణతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఎస్పీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వార్షిక క్రైమ్ నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, సైబర్ క్రైమ్తో పాటు చీటింగ్ కేసుల సంఖ్య కాస్త పెరిగినప్పటికీ కూడా సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో సమూలంగా గంజాయి కేసులను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అలాగే పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమంపై జిల్లా స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించామని, ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని, హోంగార్డులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించామని, అలాగే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వివరించారు.